హాయ్ అండి, నమస్తే అండి. ఇది ఒక మంచి డిజైనర్ బ్లౌజు. సో డిజైనర్ బ్లౌజు ముందు మనం బార్డరు ఇది స్టార్ నెక్ అనమాట. స్టార్ నెక్కి బార్డర్ వేసేటప్పుడు ఎలాగ ఈజీగా వేసుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట. సో నార్మల్గా ఇక్కడ కింద వీ షేప్లా వచ్చింది కదా, ఇలాగా మనం ఒక బార్డర్ని మధ్యలోకి అడ్డుగా మడత పెట్టేసి కుట్టేసి తిరగేసేస్తే మనకి ఇలా బెల్ట్లా వస్తుంది కదా. ఈ బెల్ట్ని ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత లేదు డైరెక్ట్గా క్లాత్ అయినా మీ ఇష్టం. నేనైతే బార్డర్ కాబట్టి ఇలాగే చేసుకున్నాను. ఇలాగా ఇప్పుడు నేను చూపించినట్టుగా నేను చూపించాను కదా, మార్కింగ్ చేసి అక్కడ ఒక కుట్టు వేసేయాలి. కుట్టు వేసేసిన తర్వాత ఇది ఏదైతే పై వైపు ఉందో చూసారా, కొంచెం క్లాత్ గ్యాప్ వచ్చింది కదా, ఆ కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు కరెక్ట్గా వీ షేప్ దగ్గర రావాలి. వచ్చి జస్ట్ మనం ఇలా పెట్టేస్తే మనకి కరెక్ట్గా వీ షేప్, అంటే మనం ఏంటంటే ఆ ఎల్ షేప్ వీ షేప్ దగ్గర తిరిగేటప్పుడు తిప్పాలి అంటే మనం టెన్షన్ పడతాం. అలా కాకుండా ముందే బార్డర్ మనం ఇలా కుట్టేసుకుంటే క్రాస్గా చక్కగా మనం డైరెక్ట్గా వేసేసి కుట్టేసుకోవచ్చు. అంటే ఒక 1 ఇంచు గ్యాప్ ఇస్తే సరిపోద్ది. ఒకవైపు ఇవ్వక్కర్లేదు, ఒకవైపు ఇవ్వాలి, ఎందుకంటే ఇలాగా వీ షేప్ లాగా వచ్చింది కదా, సో దానికోసం. సో అలా చేసింది ఈ బ్లౌజ్ అనమాట. లాంగ్ వీడియోలో అయితే యాక్చువల్గా క్లియర్గా అయితే ఉంది. ఓన్లీ నేను ఈ బార్డర్ ఫోల్డింగ్ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. సో దీనికి ఏంటంటే ఇది పైపింగ్ లేదు, కానీ పైపింగ్లో థ్రెడ్ లేదు, కానీ సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగా అనిపిస్తుంది. అలాగే హ్యాండ్స్ కూడా పోట్లీ బటన్స్, బ్యాక్ నెక్ పోట్లీ బటన్స్. దీని సారీ ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఇదనమాట. సో అన్ని వీడియోస్ అయితే ఒకసారి ఉన్నాయండి మన ఛానల్లో, ఒకసారి కావాలని వాళ్ళు వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.